డ్రై ఫ్రూట్స్ మాత్రం నానపెట్టకుండానే తినొచ్చు. ఈ ఫ్రూట్ అనేది డ్రై నట్ వలె ఫ్యాట్ ఉండదు, అది హెవీ డైజెషన్ కాబట్టి దాన్ని నానపెడతాం. అది అందులో ఆయిల్ వస్తుంది గ్రైండ్ చేస్తే. డ్రై ఫ్రూట్లో గ్రైండ్ చేస్తే, కిస్మిస్, అంజీరా, ఎండు ద్రాక్ష గ్రైండ్ చేస్తే ఆ ఆయిల్ ఎందుకు వస్తుందండి? అది అందుకని అందులో హై ఫ్యాట్ ఉంటుంది, 45 to 60% ఫ్యాట్ ఉంటాయి వాటన్నిటిలో చూస్తే. అంత ఫ్యాట్ వల్ల డైజెషన్ కాదని అవన్నీ నానపెట్టుకు తినాలంటాం. కానీ డ్రై ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి ఇక మీరు నానపెట్టక్కర్లేదు. ఎందుకంటే ఈ ఫ్రూట్ కూడా తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితిలో ఉంది, కాస్త ఎండు స్థితిలో ఉంది, అందులో నీరు తగ్గి తొక్క గట్టిపడింది, అంతే తేడా. అందుకని ఎండు ద్రాక్ష నానపెట్టక్కర్లా, ఎండు కిస్మిస్సులు నానపెట్టక్కర్లా, ఎండు ఖర్జూరాలు నానపెట్టక్కర్లా.